పశ్చిమ బెంగాల్ అంతటా ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ భారీ స్థాయిలో కొనసాగుతుంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి జిల్లా, ప్రతి బూత్ స్థాయిలో అధికారులు ఇంటింటికి వెళ్లి ధృవీకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తారు. ఈ నేపథ్యంలో అనధికారికంగా రాష్ట్రంలో నివసిస్తున్న వలసదారులు ఆందోళన స్పష్టంగా పెరుగుతోంది. తెలుస్తున్న వివరాల ప్రకారం ఓటరు జాబితా సవరణలో భాగంగా పౌరసత్వం, నివాస ఆధారాలు, పాత రికార్డులు, అదనపు కుటుంబ సభ్యుల నమోదు ఇలాంటి అంశాలని అత్యంత కఠినతరంగా పరిశీలించబడుతున్నాయి. గుర్తింపు పత్రాల్లో ఏ చిన్న అసంగతి ఉన్నా అధికారులు మరిన్ని పత్రాలు కోరుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రత్యేకంగా సరిహద్దు ప్రాంతాల్లో ఈ సవరణ ప్రక్రియ మరింత కఠినంగా అమలుతున్నట్లు సమాచారం. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఆకస్మికంగా నిర్వహించిన సర్వేలో అనుమానాస్పద ఎంట్రీలు గమనించడంతో వెంటనే సమగ్ర విచారణ మొదలైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారులు పరిశీలన బృందాలకు దొరకకుండా ఉండేందుకు తరచూ వారి ఇళ్లను వదిలి వెళ్లడం, తాత్కాలికంగా ఇతర చోట్ల ఆశ్రయం పొందడం వంటి చర్యలు తీసుకున్నట్లు కూడా స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో రాజకీయ వర్గాల్లో ఈ ప్రక్రియపై చర్చలు ముదురుతున్నాయి. సవరణ సక్రమంగా జరుగుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తున్నప్పటికీ కొందరు రాజకీయ నేతలు ఇది నిర్దిష్ట వర్గాల మీద ఒత్తిడి పెంచే ప్రయత్నమని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘం మాత్రం ఈ కార్యక్రమం పూర్తిగా నిబంధనల ప్రకారం జరుగుతుందని, ప్రతి నమోదు పూర్తిగా ధృవీకరించబడిన తర్వాతే జాబితాలను తుది రూపంలో విడుదల చేస్తామని చెప్పుకొస్తుంది. ఈ చర్యల వల్ల అధికారిక పౌరులు కాకుండా అక్రమంగా దేశంలో నివసిస్తున్న వ్యక్తులు తమ స్థితిపై తీవ్ర అనిశ్చితిలో ఉన్నారు. గుర్తింపు పరిశీలన బలోపేతం కావడంతో ఈ వర్గంలో భయం, అపోహలు విస్తరిస్తున్నాయి. ఇక సవరణ ప్రక్రియ ఇంకా కొన్ని వారాలు కొనసాగనుంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరిన్ని ముఖ్యమైన పరిణామాలు వెలువడే అవకాశం అయితే కనిపిస్తోంది.